పంచమి విషయంలోనూ, అలాగే పుట్టబోయే బిడ్డ విషయంలోనూ ఇంట్లో వాళ్ళందరికీ ఒక రేంజ్‌లో వార్నింగ్ ఇచ్చేస్తాడు మోక్ష. వీళ్ళు ఏమనుకున్నా పర్లేదు, వీళ్ళ ఆలోచనలతో కానీ, వీళ్ళ మాటలతో నాకు అనవసరం అనుకోని పంచమిని సంతోషంగా ఉంచుకోవాలి, సంతోషంగా చూడాలి, నా బిడ్డ, నా భార్య సంతోషంగా ఉండాలనుకుంటాడు మోక్ష. పంచమిని ఒక చిన్న పిల్లలాగా చూసుకుంటూ ఉంటాడు. కొసరు కసరి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటాడు. పంచమి ఇక చాలు నాకు వద్దు అని చెప్తున్నా కూడా, నీకు కాదు ఇది నా బిడ్డ కోసం అన్నట్టు చెప్పి తనతో తినిపించి ప్రేమగా నిద్రపుచ్చుతూ ఉంటాడు. అయితే పంచమి ఇంతకన్నా అదృష్టం ఇంకేముంటుంది, నా భర్త రూపంలోనే నాకు అన్నీ దొరుకుతున్నాయి అన్నట్టు సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడే ఒక ట్విస్ట్ మొదలైంది. పంచమిని 15 రోజులకు ఒకసారి స్కానింగ్ చేయించాలని మోక్ష వాళ్ళ ప్రొఫెసర్ చెప్పడంతో ఇక స్కానింగ్కి అయితే తీసుకుని వెళ్తారు. స్కానింగ్లో బయటపడుతుంది అసలు నిజం. అసలు ఉండాల్సిన పిండం ఏ రూపంలో ఉండాలో ఆ రూపంలో ఉండదు. అంటే ఒక పాము రూపంలోనో ఇంక వేరే అబ్నార్మల్గా ఉంటుందన్నమాట. ఆ స్కానింగ్ రిపోర్ట్స్ చూసి డాక్టర్ సైతం షాక్ అవుతుంది. ఇలాంటి పిండాన్ని నేను ఎక్కడా చూడలేదు, ఇలా పెరగడం ఏంటి అసలు అన్నట్టు చెప్తూ ఉంటుంది. మానవ రూపంలోనే అసలు నాకు కనపడడం లేదు, నాకు తెలిసి మీకు ఒక మంచి సజెషన్ ఇస్తాను, మీరు ఈ ప్రెగ్నెన్సీ తీయించేసుకోవడమే మంచిది అన్నట్టుగా మోక్షాని అలాగే వైదేహిని పంచమిని కూర్చొని పెట్టి మాట్లాడుతుంది డాక్టర్. నాకు ఇంత షాక్గా ఉందంటే అసలు పిండం ఇలా ఉండడం ఏంటి అన్నట్టు మాట్లాడుతుంది. మీరు దయచేసి దీన్ని పెరగనివ్వకుండా తీయించేసుకోండి అని చెప్పడంతో ఇది వైదేహి కుట్ర లేకపోతే పంచమి కడుపులో నిజంగానే పిండం అలానే ఉందా అన్న అనుమానం అయితే కలుగుతుంది. డాక్టర్ మాటలు విన్న పంచమి కానీ మోక్ష కానీ షాక్ అయిపోతారు. ఇక పంచమికి భయం పట్టుకుంటుంది. వామో మా అమ్మ నా కడుపులో ఉంది కదా, మా అమ్మ నిజంగానే పాము రూపంలో ఏమైనా పుడుతుందా, అందుకే నాకు ఉండాల్సిన పిండం కూడా పాము రూపంలో ఉందా అన్నట్టు భయపడుతూ ఉంటుంది. ఇక వైదేహికి ఏమీ అర్థం కాదు. నాకు తెలిసి కూడా వైదేహియే ఆ డాక్టర్తో అలా చెప్పించుంటుందేమో అన్నట్టుగా అనిపించేస్తుంది అక్కడ ఆ సీన్ చూస్తుంటే. మరి పంచమి విషయంలో మోక్ష ఆ పిండం విషయంలో ఏం నిర్ణయం తీసుకుంటాడనేది మనం వేచి చూడాల్సిందే.